భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చిన్న ఆర్లగూడెం గ్రామానికి చెందిన తన భర్త కొరసం రామశెట్టి తన కాళ్ళలో ఉన్న రాడ్లు తీపించుకోవడానికి భద్రాచలం హాస్పిటల్కి వస్తే ఆర్థోపెడిక్ డాక్టర్ పట్టించుకోవడం లేదని పున్నమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పాము కరిచి తన కుమారుడు చావబతుకులో ఉన్నాడని, మరోవైపు తన భర్త కాళ్ళలో ఉన్న రాడ్లు ఆపరేషన్ చేసి తీయకపోవడంతో మానసికంగా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తన భర్తకు ఆపరేషన్ చేసి రాడ్లు తీసేలా చూడాలన్నారు. అక్కడ కూడా చూడటానికి ఇబ్బంది అవుతుంది. మాకైతే ఈ పరిస్థితి ఉంది. మేమేం చేయాలి? ఇంకా చేయట్లేదు. ఇవాళ అంటున్నారు, రేపు అంటున్నారు, ఇంకా 4-5 రోజులు కూడా చెప్తున్నారు. మేమేం చేయాలా? మా పరిస్థితి మంచిగా లేదు. విశాఖలో కాంగ్రెస్ శ్రేణులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో ప్రజలకు పాలన అందించడంలో వైఫల్యమయ్యారని దుయ్యబట్టారు. 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఆరోపించారు. సూపర్ 6 పథకాల అమలులో వెనుకబడ్డారన్నారు. ఆధ్వర్యంలో ఈ రోజు మా సరిమలమ్మ గారి నేతృత్వంలో విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం 100 రోజులు గడిచిన సందర్భంగా ఈరోజు వాళ్ళు ప్రజలకి ఏమీ ఒడిగట్టేది ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏ విధమైన ప్రజలకి నెరవేర్చలేదు, అమలు చేయలేదు. ప్రజల పట్ల బాధ్యత ఈరోజు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ యొక్క వాళ్ళని నిద్ర లేపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని ఈరోజు మేము ఖాళీ బచావ్ అనే కార్యక్రమాన్ని తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి రవాణాకు పాల్పడుతున్నారని భద్రాచలం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. వేర్వేరు చోట్ల 5 కేసుల్లో ₹1 కోటి విలువ గల 319 కేజీల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. మొత్తం 5 కేసుల్లో 14 మంది నిందితులను ఉండగా 4 పరారీలో ఉన్నారన్నారు. గంజాయి రవాణా చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు తమకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు గాంజా కేసుల విషయంలో వాళ్ళు పొద్దున్న నుంచి 5 కేసులు పట్టుకోవడం జరిగింది. ఈ 5 కేసుల్లో మొత్తం 14 మంది ముద్దాయిలు ఉన్నారు. అందులో 10 మంది ఇప్పటికి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 4 పరారులో ఉన్నారు. త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ 5 కేసుల్లో మనం మొత్తం 320 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. తర్వాత 9 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ఎర్టిగా కార్, ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ మరియు 3 2 వీలర్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈ 3 కేసులు భద్రాచలం స్టేషన్లో ఈరోజు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళు పాల్వంచ స్టేషన్లో 2 కేసులు ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. 5 కేసులు జరిగాయండి. వీటిలో మొత్తం గాంజాయి విలువ వచ్చేసి మొత్తం 320 కిలో గాంజా అండి. మొత్తం గాంజా విలువ వచ్చేసి ₹1 కోటి ఉంటుంది. తర్వాత దీంట్లో వాహనాల విలువ కూడా ఉంటుంది. మొత్తం 2 కార్లు ప్లస్ 3 ఒక స్కూటీ, 2 2 వీలర్లు మరియు 9 సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈరోజు మన ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ 5 కేసులు. ఈ కేసుల్లో ఫస్ట్ 3 కేసుల్లో భద్రాచలం ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది చాలా కష్టపడి పట్టుకున్నారు. తర్వాత ఈ 2 కేసులు పాల్వంచలో దొరికిన కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ విభాగము, అక్కడ ఇన్స్పెక్టర్, డిటిఎఫ్ ఎస్ఐ వాళ్ళు కూడా కష్టపడి పట్టుకోవడం జరిగింది. ఇందు మూలంగా ఈ కేసుల్లో కష్టపడి పట్టుకున్న అందరి సిబ్బందిని మేము అభినందిస్తున్నాము. 3 నెలల్లో ప్రకాష్ నగర్ వంతెన మరమ్మతులు చేపట్టి రవాణాకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ప్రకాష్ నగర్ వంతెన మరమ్మతులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 10 days ప్రస్తుతానికి ఎస్టిమేట్ చేస్తాం సార్. యాక్సిలరేట్ చేస్తాం టీంని పెంచి సార్. అదే కెమెరా అన్న వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. పెబ్బేరు మండల ప్రజలు ఎమ్మెల్యేకు డప్పు వాయిద్యాలతో బాణసంచా కాలుస్తూ అఖండ స్వాగతం పలికారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.
జిల్లా మరుపల్లి ఓలం జీడిపెక్కల కంపెనీకి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరో 4కి స్వల్ప గాయాలయ్యాయని గజపతి నగరం సీఏ రమణ తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పెసల కొనుగోలు కేంద్రం వద్ద కొనుగోలు పరిశీలించారు. రైతులకు గిట్టుబాటు ధర విషయంలో మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖమ్మం మార్కెట్ను మోడల్ మార్కెట్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పారు. గంట్యాడ మండలం కొండపర్తిలో ఉన్న వైకుంఠగిరిపై గల అనంత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మిస్తున్నామని ఆలయ నిర్మాణకర్త సముద్రారెడ్డి తెలిపారు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3333 అడుగుల ఎత్తులో ఉండే ఈ దేవాలయం భక్తులను పర్యాటకులను భారీగా ఆకర్షిస్తుందన్నారు. ఆలయం చుట్టూ అద్భుతమైన పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఆలయం మరింత ప్రసిద్ధి చెందుతుందని పర్యాటకులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని జగదాంబ సెంటర్లో సింగరేణి కార్మికులకు 33% లాభాల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కోతలు పెడుతూ కార్మికుల పొట్ట కొడుతున్నారని టీజీబీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వంలో సింగరేణిలో వచ్చిన లాభాలను కార్మికులకు ఎలాంటి షరతు లేకుండా 32% చెల్లించారన్నారు. కార్మిక సంఘం గుర్తింపు సంఘంగా ఉన్న సమయంలో తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతి పితగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ముందే తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ గారు ఎనలేని ప్రేమతో కార్మికుల మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పోతూ 16% బోనస్ కేవలం 17,000 రూపాయలు మాత్రమే కార్మికులకు వచ్చేటటువంటి పరిస్థితి నుంచి 10 సంవత్సరాల కాలంలో 16% ఉన్నటువంటి లాభాలపై వాటాను 32% పెంచినటువంటి మహనీయుడు. అంతేకాకుండా 17,000 నుంచి 1,60,000 రూపాయలను సింగరేణి కార్మికులకు గత సంవత్సరం ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారిని. కానీ డిసెంబర్ వరకు కూడా ఈ సింగరేణి సంస్థను నడిపించింది ఈ తెలంగాణ ప్రభుత్వమే. తెలంగాణ గుర్తింపు సంఘం మాత్రమే కేవలం 3 నెలలు నడిపించిన తర్వాత దీంట్లో అత్యధికమైనటువంటి ఎన్నడూ లేనటువంటి లాభాలు 4,701 కోట్ల రూపాయలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు జెడ్పీ హైస్కూల్ ముందు స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరవలేదని కొనియాడారు. మహానాయకుడు విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందదాయకమన్నారు. సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలు ఏమి నెరవేర్చలేకనే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఆరోపణలు చేశారని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. హిందువులు రోడ్లపైకి రావాలని పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టడం సరికాదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా డిస్మిస్ చేయాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 100 రోజుల్లో హామీ నెరవేర్చారన్నారు. ఈ భూప్రపంచంలో ఒక 4 రోజుల క్రితం లడ్డూ దొరికిన, లేకపోతే లడ్డూ దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగినోడు ఈ గ్రూప్ ప్రపంచంలో అవడు. తిన్న లడ్డూలన్నీ తినేశారు అందరూ. తినేసిన తర్వాత అది కల్తీ లడ్డు అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే ఇది అసలు కుట్రపూరితంగా ఆరోపణ చేశాడు.
తప్పితే ఇంట్లో 100కు 100% నిజం లేదన్నది నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఒకవేళ లడ్లు కల్తీ అయినాయి, ఈ నూనెతో చేశారు, ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ చూపిస్తే నేనే కాదు ప్రపంచం అంతా నమ్మి అప్పుడు ఆ రోజునున్న పాలకుల్ని శిక్షించడానికి కూరుకుంటారు. ప్రూఫ్ లేకుండా గాలిలో మాటలు మాట్లాడేసి హిందుత్వాన్ని పెంచడానికి ఎంత దారుణంగా కష్టపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఇంత ప్రొవోకేటింగ్ గా ఉన్నాయంటే, నీకు బాధ్యత లేదా, నీకు ధర్మం తెలీదా, ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా, అలా ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారు, రోడ్ల మీదకి రారా, మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు, ఎందుకు ప్రశ్నించట్లేదు? భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా తిరుపతి లడ్డు తయారీలో వినియోగిస్తున్న కల్తీ నెయ్యిపై వివాదం తలెత్తిన నేపథ్యంలో దక్షిణ భారత అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రంలో లడ్డు ప్రసాద తయారీకి వినియోగిస్తున్న నెయ్యి భద్రమేనా అనే చర్చ జరుగుతుంది. భద్రాచలం దేవస్థానం గత 16 ఏళ్లుగా కరీంనగర్ డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేయడం జరుగుతుంది. అయితే తాజాగా అంతకంటే తక్కువ ధరకు జంగారెడ్డిగూడెం రైతు డైరీ నెయ్యిని సరఫరా చేసేందుకు ముందుకు రావడంతో ఆగస్టు నెల నుండి రైతు డైరీ సరఫరా చేస్తున్నామని నెయ్యిని ప్రసాదాల్లో వినియోగించడం జరుగుతుంది. భద్రాద్రి దేవస్థాన అధికారులు ప్రసాదాల తయారీపై ప్రత్యేక దృష్టి సారించి తిరుమల తరహాలో అపశృతులు చోటు చేసుకుండా భక్తుల మనోభావాలు కాపాడే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పామాయిల తోటలకు తెగుళ్ల వలన నష్టపోయామని ఆయిల్ పెయిడ్ సొసైటీ సభ్యులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని పామాయిల్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తిపల్లి మండలం నారాయణపురం గ్రామంలో పామాయిల్ సాగు చేస్తున్న రైతులు పామాయిల్ తోటలకు తెగుళ్ల వలన నష్టపోతున్నామని తోటలను జేసీబీతో తొలగించామంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా ఇప్పుడు ఆ చెట్టుకు వచ్చింది చూసారా, అది ఆ చెట్టుకు వచ్చింది, మరి అది అవతల ఇది అవతల చెట్టుకు వచ్చింది, ఈ చెట్టు పోదానికి వచ్చింది, ఈ చెట్టు కూడా టచ్ అయింది, ఈ చెట్టు కూడా టచ్ అయింది, 3 చెట్లు పీకేస్తుంది. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.